మడ్రా అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అని ఒప్పేసుకోనయ్యా, ఈ కల్నాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు. ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఓకే. ఇదిగో అడ్వాన్స్. చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట చంపుతావరా తమ్మయ్యా? అవన్నీ కల్నాయక్ వదిలేయి. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు. అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసాయి. నువ్వు నోరు మూసేయ్. ఒక్కోసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది. ఎంత బాగుంటారో. నువ్వుట్రా అర్ధరాత్రి ఆవాల్లో మట్టి గడ్డలు ఎరిపోయిన నా కొడక, అడుక్కు తినేవాడి చేతుల్లో చిప్పలెత్తుకుపోయా నా కొడక. సావురా సావు నిన్ను. ఒరే గుర్ఖ, ఈ దౌర్భాగ్యుని తీసుకెళ్లి గేట్ అవతల చెత్తకుండీలో అమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా. 30 రూపాయలు కొడుగా. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుగా. రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు. బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్క లాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంత మంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదుటివాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 లోపు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కురవాలా? చెమ్ముతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా అప్పీరుగా. నీకు దమ్మిడి ఇవ్వను. నీ దిక్కులో తోడు చెప్పుగా పాదరుమా. పల్లెటూరు వాడు కదా అని అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదా, ఆయన అందిస్తే అని తీసుకుని మర్యాద వెళ్ళి అలా పెట్టి గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో అయ్యో అయ్యో, உங்களுக்கு ஒரு வணக்கம், உங்க அப்பாவுக்கு ஒரு வணக்கம். నోర్మై, నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం, అది ఎవరితోనో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా అప్పిని ఏమనుకున్నావో? భలే వాడువాయా బాబు, భలే సావుగిరాకి తగిలింది పొద్దున్నే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు. వీడి సుత్తి కాదు బాబు, రంపం. ఉప్పిరుగే కదా ఉప్పిరుగే. దేవుణ్ణికి తాడు కట్టించాడు, పాపిష్టి నడక నడవనిచ్చి ఎప్పుడు తప్పలాగెత్తాడు. సేకును పచ్చి కదా. వెలుగురు వెళ్ళు. అటేపు చిన్నప్ప కన్నప్ప అని 2 గజ దొంగలు ఉన్నారు. నీ 5 లక్షల క్యాష్ గోవిందా గోవిందా. మాట మాడితే 5 లక్షలు 5 లక్షలు అరవట్ల గాడిద. గాడిదని అట్ట గాడిద. మాట మాట్లాడితే 5 లక్షలు 5 లక్షలు. అమ్ముడు ఏమిటా చప్పుడు? గాడిద ఏమిటా నవ్వుతున్నావు? గ్లాస్కో బిస్కెట్లు కరకర వేడి వేడి, ఒంటికి తేజస్సును, ఉంటే మెదడుకు బలమును ఇచ్చును, కాంట్రాక్టులను గెలిపించును, కార్లను నడిపించును. అబ్బా నా బాబే బేవర్స్ గా నైవేద్యం పెట్టాలా? రే పెద్దవాడిరా, నిన్ను పెంచి పెద్ద చేశాను, నాకు పెట్టకుండా తింటావుట్రా ద్రోహి. చూసావు సుబ్బులు, నేను ద్రోహినిట. మా నాన్న కష్టార్జితం, మా అమ్మ నగలు దోచేసుకుని వ్యాపారం చేసి లాభాలు గడించి నన్ను సన్నాసం చేసిన నీ పేరేంటి గురుజీ? తింటే 25 ఏళ్ళు అట్టగాడిలాగా నిన్ను పెంచలా? నేను పెరగలా? అబ్బా ఇవ్వు బావా, పాపం పెద్దవాడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. అబ్బా సరే, నీలాగా ద్రోహం చేయలేను, నాలాగా త్యాగం చేయలేను. చిన్న బేరం. నా దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 15,000. హోల్సేల్ గా కొంటే 10 10 లక్ష మాత్రమే. బిస్కెట్లు 1,00,000 రూపాయలా? నువ్వు ఒక్క మనిషి పిల్లకి 1,00,000 అడగటంలే. నాన్న ఆకలిగా ఉంది, 1,00,000 పెట్టి బిస్కెట్లు కొనే నాన్న. అమ్మో, రేపు టెండర్ కట్టాలి. 5 లక్షల బేరం తల్లి.
నువ్వు లక్షిస్తానని మాటిస్తే నేను అర్విస్తాను గురు. గురువు అనకల గాడిద. నువ్వు సరే అంటే నేను గురువు అన్న మావయ్య. సర్లే చావు. కళ్ళతోడరా, అది లేకపోతే కనబడ. వర్షం పొగర్రా నీకు. మా ఇంటికి వచ్చి మా బాల బద్దలు కొడతాంటయ్యా. వాళ్ళ బద్దలు కూడా గుడిసెలు కూల్చేస్తున్నా, ఎముక నిలిచేస్తున్నా. నీళ్లు తాగి వస్తాను. ఇదిగో యావయ్య, చదువు కనుకని ఈ నిట్టగా వదిలేసి వెళ్తే కొంప గోల చేస్తాడు. అసలు బాల్ ఎందుకు బద్దలు కొట్టాలి? ఇంకేం బద్దలు కొట్టాడు? అయినా నన్ను అడుగుతావు ఏంటి? ఆడిని అడుగు. ఆయన అడిగేది అసలు ఎందుకు బద్దలు కొట్టాలి? పాలోసి నీళ్ళోసి పెంచితే నాకే ఎదురు సమాధానం చెప్తారా? నువ్వు నాకు పాలిచ్చావా? చెప్పురా కర్మం. ఏం తాగి వచ్చావరా? నిన్న కదా మీ పెదబాబు గారిని కనతండ్రిని కాదని వెళ్ళిపోతాడా? వారు నీతి నిజాయుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. తప్పంత పెద్ద గారిది. ఇగో మర్యాదగా కొత్త బాలను కొరుకురా, లేకపోతే నీ గాడిన కాళ్ళు ఇరుకుట్టి పులిసెట్టి తాయిస్తాను. ముందు సొక్కన్న చేతిరా, లేకపోతే మర్డర్ జరిగిపోతాయి. అయ్ బాబు, వదిలేయవయ్యా. అతను అలాగే నిద్రపోతాడు, నువ్వు పడుకో.